ఈరోజు ప్రజాపదంలో భాగంగా పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు పూజ్యులు గౌరవనీయులైన శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు డివిజన్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకుపోయి మరియు మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి సమస్యలు పరిష్కరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా ప్రజలు కొన్ని కోరికలు కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా త్యాగరాజ కళ్యాణ మండపం ఎదురు వీధి, శ్రీనగర్ వీధులు, రెండు వీధులను కూడా మోడల్ వీధులుగా తయారు చేయమని అడగడం జరిగింది. దాన్ని వెంటనే మన మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ రెండు వీధుల్ని మోడల్ వీధులుగా తయారు చేసి పామ్ ట్రీస్ని ఏర్పాటు చేసి, అలాగే రోడ్డు పక్కన జేబ్రా లైన్స్ కానీ, అలాగే రోడ్డు మార్జిన్ పెయింటు వేసి ఈ యొక్క మోడల్ వీధులుగా ఈ రెండు వీధుల్ని తయారు చేయమని అధికారులను కూడా కోరాం. అలాగే మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ యొక్క రెండింటిని నెల్లూరు మన 14 డివిజన్లో ఎక్కడా లేని విధంగా రెండు వీధులని మోడల్గా తయారు చేసి చెట్లు కానీ జేబ్రా లైన్స్ కానీ ఆ వీధులను అందంగా తయారు చేసి రెండింటిని మోడల్ వీధిగా తయారు చేసి మనం ఇవ్వాలని చేసుకుంటాం. ఇది కానీ సక్సెస్ అయితే నెల్లూరు బాలాజీ నగర్ 14 అన్ని వీధుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెడతాం. మన మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా రెండు వీధుల్ని మోడల్ వీధులు తయారు చేసేదానికి వారి దృష్టికి తీసుకెళ్తున్నామని కూడా మనవి చేస్తున్నాం. అలాగే మీకు ఏదైనా సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మన మంత్రివర్యులు నారాయణ సార్ దృష్టికి తీసుకుపోయి సమస్యలు పరిష్కరిస్తామని కూడా మనవి చేస్తున్నాం. ఇది కాబట్టి డివిజన్లో ఎవరికి రేషన్ కార్డు కావాలన్నా, ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా, లేకపోతే ఇంకేదన్నా సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఈరోజు ఆయన దృష్టికి సమస్య పరిష్కరిస్తామని, ఈరోజు నారాయణ గారు మన నెల్లూరుని అభివృద్ధి చేసేదానికి మంచి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. మంచి నెల్లూరు నగరాన్ని రాష్ట్రంలోనే నెల్లూరు సిటీని అభివృద్ధి ఒక మంచి సిటీగా తయారు చేయాలని ఒక మంచి సంకల్పంతో నారాయణ గారు ఉన్నారని, వారికి మన ప్రాంత ప్రజలంతా కూడా ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటున్నాను.